ఈరోజు మనం కొత్త అధ్యాయాన్ని ఆరంభించబోతున్నాము. ఈ అధ్యాయం పేరు వచ్చేసి హిరణ్యాక్షుడి వధ. సో భగవంతుడు ఈ అధ్యాయంలో హిరణ్యాక్షుడిని ఎలా వధిస్తాడో, దాని తర్వాత ఏం జరుగుతుందో, అన్ని విషయాలు ఎలా జరుగుతుందో, భగవంతుడు ఇంకా ఎలా యుద్ధం చేసి ఎలా వధిస్తాడో అన్ని విషయాలు చర్చించుకుందామంట ఈరోజు రేపు. మరియు ఈ కథనం విన్న తర్వాత ఫలితం ఏం జరుగుతుంది, ఫలశ్రుతి, అది కూడా రేపు చర్చించుకుందాము. సో ఈ అధ్యాయం వచ్చేసి శ్రీమద్ భాగవతం 3వ స్కందం 19వ అధ్యాయం మొదటి శ్లోకం నుంచి ఆరంభించే కన్నా ముందు మంగళాచరణ చేసుకుందాం. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనాశలాకయో చక్షోరున్మిళితం येन తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం येन భూతలే స్వయం రూపः కదా మह्यं దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురూన్ శ్రీయుతాపదకమలం శ్రీగురూన్ వైష్ణవాంశ. శ్రీరూపం సాగ్రజాతం సహగణ రఘునాథాన్వితాం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజనసహితం కృష్ణచైతన్యదేవం శ్రీరాధాకృష్ణపాదాన్ సహగణ లలితా శ్రీవిశాఖాన్వితాంశ. నమా ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామినతి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాదీ పాశ్చాత్యదేశతారిణే. నమో మహావదన్యాయ కృష్ణ ప్రేమ ప్రదాయతే కృష్ణాయ కృష్ణ చైతన్యా నామినే గౌరద్విషే నమః. हे कृष्ण करुणा सिंधो दीनबंधु जगत्पते गोपेश गोपिका कांत राधा कांत नमोस्तुते. तप्त कांचन गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये. नीलाचल निवासाय नित्याय परमात्मने बलभद्र सुभद्राभ्यां जगन्नाथाय ते नमः. वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. जय श्रीकृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्तवृंद. हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे. హరే కృష్ణ. సో ఎంతో ఆసక్తికరంగా జరుగుతున్న యుద్ధంలో మధ్యలో బ్రహ్మదేవుడు వచ్చేసి అందరి తరఫున దేవతలందరూ చాలా ఆవేదనతో చింతిస్తున్నారు, భయపడుతున్నారు. తొందరగా వీడిని వధించేసేయండి, ఇంకెక్కువసేపు ఆడకండి, వీనితో ఆడుకోకండి. ఆల్రెడీ అమృత గడియలైన అభిజిత్ ముహూర్తం గడిచిపోయింది. ఇప్పుడు వచ్చే గడియల్లో వాడి శక్తి పెరిగిపోతుంది. ఎందుకంటే సంధ్య, రాత్రి సంధ్య, ఈవినింగ్ సంధ్య స్టార్ట్ అవబోతుంది. సో ఈ ప్రార్థనను విన్న తర్వాత భగవంతుడి ప్రతిక్రియను ఇక్కడ మైత్రేయుని చెప్తున్నారు మొదటి శ్లోకం నుంచి. మైత్రేయ ఉవాచ అవధార్య విరించస్య నిర్వ్యలీకామృతం వచః ప్రహస్య ప్రేమ గర్భేన తద్ అపాంగేన సోగ్రహీత్. గ్రహించారు భగవంతుడు ఆ ప్రార్థనలను. బ్రహ్మదేవుడి యొక్క ప్రార్థనల్ని భగవంతుడు ఎంతో హృదయపూర్వకంగా విన్నారు, గ్రహించారు. ఒక చిరునవ్వును కూడా తెలిపారు. ఎంతో ప్రేమపూర్వకంగా ఆయన పైన దృష్టి కూడా సారించారన్నమాట. సో అలా ఎంతో హృదయపూర్వకంగా నవ్వుతూ ఆయన బ్రహ్మదేవుడి పైన దృష్టి సారించారంట అని స్వీకరించారు ప్రార్థనల్ని. ఎందుకంటే ముఖ్యమైన విషయం, ఎందుకంటే బ్రహ్మదేవుడు ఎంతో శుద్ధమైన విచారం చేతనతో ఈ ప్రార్థనలు అందరి మేలు కోరి చేస్తున్నారు కనుక భగవంతుడి పట్ల. ఇందులో ఈ ప్రార్థనలో ఎటువంటి పాప విచారాలు, ఏదో పాపం చేయాలనో లేకపోతే ఇంద్రియాలని భోగించాలనో అటువంటి భౌతిక కోరికలతో కూడింది కానీ, లేకపోతే ఏదైనా పాపకార్యాలు చేయడానికి దురుద్దేశంతో కూడింది కానీ కాదు. కనుక ఎంతో సదుద్దేశంతో బ్రహ్మదేవుడి ఇక్కడ ఎంతో శుద్ధమైన చేతనతో భగవంతుడికి ప్రేమపూర్వకంగా అర్పించిన ఈ ప్రార్థన భగవంతుడు ఎంతో ఆనందంగా స్వీకరించాడంట. సో భగవంతుడు కూడా అలా చూస్తారనమాట. దేవతలు, భక్తులు ఎవరైనా సరే అలా మంచి చేతనతో, శుద్ధమైన హృదయంతో, ప్రేమపూర్వకంగా ఏమైనా ప్రార్థనలు చేస్తే వాటిని ఆయన కూడా ఆనందంగా స్వీకరిస్తాడు.
అదే ఎవరైనా ఎంతో దురుద్దేశంతో ఏదో పాపం చేయాలనే ఉద్దేశంతో లేకపోతే ఇంద్రియాలని భోగించాలనే ఉద్దేశంతో ఎవరైనా భౌతిక కోరికలు కానీ ఇలాంటి పాపకృత్యాలు చేయడానికి కానీ ఆశించి కోరుకుంటే మాత్రం భగవంతుడు లేకపోతే ఆయనకు వ్యతిరేకంగా ఏవైనా వచనాలు వాక్యాలు చేస్తే కనుక భగవంతుడికి అది ఆనందాన్ని ప్రసాదించదు. అందుకనే అటువంటి వారు చాలామంది ఎవరైతే భౌతిక కోరికలు తీర్చుకోవడానికి అనేసి రకరకాల దేవీ దేవతల దగ్గరికి వెళ్తారు కదా, నాకు ఒక పెద్ద కంపెనీలో నౌకర్ అవ్వడానికి, నాకు ఎలాగైనా నాకు ఒక ఇప్పించండి నౌకరీ, ఒక చాకర్ అవ్వడానికి, నౌకర్ చాకర్ అవ్వడానికి అని ప్రతి దగ్గర వెళ్ళి దేవతలకు కోరుకుంటూ ఉంటారు, రకరకాల దేవీ దేవతలకి. లేకపోతే అలాంటివి ఇంకా ఎన్నో. ఎందుకు అంటే నాకు బాగా డబ్బులు వస్తే నేను బాగా భోగించగలను, బాగా ఇంద్రియ తృప్తి చేయగలను. అలా ఎన్నో భౌతిక కోరికలను తీర్చుకోవడానికి రకరకాల దేవీ దేవతల దగ్గరికి వెళ్తూ ఉంటారు. సో అలాంటి వారిని అల్పమేధసహ, తక్కువ బుద్ధి వాళ్ళు అనేసి, తెలివి తక్కువ వాళ్ళు అనేసి భగవంతుడు భగవద్గీతలో కృష్ణుడు డైరెక్ట్గా చెప్పేస్తారు. వాళ్ళకి అసలు బుద్ధే లేదు, తెలివే లేదని చెప్పేస్తారు. సో అందుకనే ఇలాంటి వారికి మనం తెలియజెప్పినా కానీ, అరే వీరి దేవతల్ని ఇలా భౌతిక కోరికల కోసం ఆరాధించకూడదు, భగవంతుడిని కృష్ణుడు శుద్ధమైన చేతనతో భక్తి కోసం, ప్రేమతో సేవ కోసం మనం ఆరాధించుకోవాలి, ప్రార్థించుకోవాలని చెప్పినా కానీ వాళ్ళు వినిపించుకోరు, వాళ్ళకి ఆసక్తి ఉండదు. మా అన్ని కోరికలు వదిలేసి ఆ భగవంతుడి దగ్గరికి వెళ్ళి సేవ ప్రేమ అని కోరుకోవాలా? వాళ్ళకి అర్థమే కాదు. ఇదేంటి, మాకు అవసరం లేదు. ఒకవేళ భౌతిక కోరికల కోసం కూడా విష్ణు దగ్గరికి రారు. ఎందుకు అంటే వాళ్ళకు తెలుసు, అరే ఈ విష్ణువుని కృష్ణుడిని పూజించుకుంటే మన భౌతిక కోరికలు ఆయన తీర్చడు. సో అందుకే వాళ్ళకి నమ్మకం లేదు, వాళ్ళకి తెలుసు. అందుకే వాళ్ళు దేవీ దేవతల దగ్గరికి వెళ్ళి పూజించుకుంటారంట. వాళ్ళు చేసే ఇంద్రియ భోగాలు కానీ పాపకార్యాలకు వాళ్ళకి ఆశీర్వాదం కోసం కానీ అనుగ్రహం కోసం కానీ. సో అలా ఎవరైనా లిక్కర్ షాప్ ఓపెన్ చేసుకోవడానికి లేకపోతే అలా ఇంకా మీట్ దుకాణం అలాంటివన్నీ ఎన్నో బిజినెస్లు చేస్తుంటారు కదా, 4 నియమాలు భంగించేవి. అలాంటి వాళ్ళు కూడా ఇలా రకరకాల దేవీ దేవతలను పూజిస్తారంట. మమ్మల్ని అనుగ్రహించండి, మేము చేసే పాపకార్యాలన్నీ కూడా వర్ధిల్లాలని. సో అలా కొంతమంది దేవతలను కోరుకుంటారు. అలాంటి వాళ్ళు కనుక కృష్ణుడి దగ్గర కానీ విష్ణువు మందిరానికి వచ్చారనుకోండి, అలాంటివన్నీ శాంక్షన్ చేయరు విష్ణువు కానీ కృష్ణుడు కానీ. సో అందుకే మనం రారనమాట అని ప్రభుపాల్ వారు చెప్తున్నారు. ఒక ఉదాహరణ కూడా ఇస్తున్నారు. ఇక్కడ బెంగాల్లో డెకాయిడ్స్ అంటే బందిపోట్లు ఉంటారు కదా, వాళ్ళందరూ కూడా వాళ్ళు చేసే కార్యక్రమాలు తెలిసిందే కదా, దొంగతనాలు ఇలాంటివన్నీ. సో బందిపోట్లు ఏం చేస్తారు పనులు. సో అవన్నీ వాళ్ళు చేయడానికి వాళ్ళ కార్యాలు, వాళ్ళు దానికోసం అనుగ్రహం కోసం ఎవరిని పూజిస్తారంట? కాళీమాతను. సో కాళీదేవిని పూజ చేస్తారు. అలాంటి వాళ్ళు విష్ణు మందిరానికి ఎప్పుడు వెళ్ళారు ఆ బందిపోట్లు, ఎందుకంటే వాళ్ళకి తెలుసు అక్కడికి వెళ్తే మా కోరికలు తీరవని. సో వాళ్ళ కోరికలు తీర్చుకోవడానికి ఇలా రకరకాల దేవతల్ని రకరకాల మనుషులు పూజిస్తూ ఉంటారనమాట. సో ఇటువంటి దురుద్దేశాలతో పూజించే వాళ్ళ ప్రార్థనలు భగవంతుడు స్వీకరించడం అనమాట. తథా సపత్నం ముఖత చరంతం మకుతో భయం జగానోత్పత్య గదయ హనావసురం అక్షజ. సో భగవంతుడు వరహదేవుడు ఎవరైతే బ్రహ్మదేవుడి యొక్క నాసిక నుంచి ఆయన జన్మించాడు అంటే అవతరించారు కదా, ఇప్పుడు ఆ బ్రహ్మదేవుడి ప్రార్థన విని, సరే మీరు చాలా చింతిస్తున్నారు కదా, వీడిని ఖతం చేస్తాను, ఇప్పుడే ఫినిష్ చేస్తాను అనేసి వెంటనే గద తీసుకొని అతని ఇక్కడ దీని ఏమంటాం మనం, దవడ దగ్గర అంటే దవడ కింద ఇక్కడ ఈ ప్లేస్లో అటాక్ చేశారనమాట. ఆ యొక్క గదను తీసుకొని అక్కడ ప్రహారం చేస్తున్నారు. అప్పుడు ఏమైంది మరి, ఈ అసురుడు ఉన్నాడు, హిరణ్యక్షుడు, ఆయన చూస్తుంటూ కూర్చోడు కదా తమాషా, ఆయన కూడా ఆయన గదను తీసుకుంటాడు. ఏం చేస్తాడంటే సాహతాతేన గదయ విహత భగవత్కరాత్ విఘూర్ణిని తాపద్రేజే తద్ అద్భుతం వివాభత్. ఇక్కడ ఏం జరుగుతుందంటే అప్పుడు వెంటనే అసురుడైన హిరణ్యాక్షుడు గద తీసుకొని ఆ భగవంతుడు చేస్తున్న ప్రహారానికి ఎదురుగా గట్టిగా గదను కొడితే భగవంతుడి చేతిలోంచి భగవంతుడి గద స్లిప్ అయిపోయి అలా తిరుక్కుంటూ పడిందంట కింద. ఎంతో అద్భుతంగా దృశ్యం ఉందంట. సో అంటే ఇది ఎంతో అద్భుతమైన దృశ్యం, అద్భుతమైన ఘటన. ఎందుకంటే ఇక్కడ అసురుడు గదతో అంటే భగవంతుడు ప్రహారం చేస్తే అసురుడు గదతో ఆ గద శక్తికి మరి భగవంతుడి చేతిలోంచే గద పడిపోయిందంటే, సో ఇది జరిగిన తర్వాత ఏం జరుగుతుంది,
స తదా లబ్ధతీర్థోపి నబబాధే నిరాయుధం మానయన్ సమృదే ధర్మం విశ్వక్షేణం ప్రకోపయన్. సో ఇక్కడ అలాంటప్పుడు ఇప్పుడు చేతిలో అస్త్రం లేదు కదా, అలా ద్వంద్వ యుద్ధంలో అస్త్రం లేనప్పుడు ఒక శత్రువు ప్రహారం చేయకూడదు అనమాట ఎదుటి వారిపైన. అందుకనే ఇక్కడ హిరణ్యాక్షుడు భగవంతుడిని మళ్ళీ ప్రహారం చేయలేదండి, ఎందుకంటే ఆయన చేతిలో అస్త్రం లేదు కదా, అందుకని ఆగిపోయాడంట. అది చూసి ధర్మాన్ని పాటించాడు అక్కడ యుద్ధంలో, యుద్ధ ధర్మాన్ని పాటించిన హిరణ్యాక్షుడిని ఇటువంటి వ్యవహారం చూసి భగవంతుడు విశ్వక్సేనం ప్రకోపం, ఆయన కోపం పెరిగిపోయిందంట ఇంకా. సో ఇదంతా భగవంతుడి లీల. అలా దాని తర్వాత భగవంతుడి ఆ పరిస్థితిలో ఉన్నప్పుడు చూసి ఇంకా వీరి యొక్క ప్రతిక్రియ ఎలా ఉంటుంది, దేవతలది, ఋషులది, మునులది, ఎక్కడైతే విమానాల్లో కూర్చొని ఉన్నారు కదా, గదాయాం అపవిద్యాయాం హాహాకారే వినిర్గతే మానయామాస తద్ధర్మం సునాభం చాస్మరద్విభుః. ఇలా భగవంతుడి చేతిలోంచి గద పడిపోగానే, అంటే ఆ అసురుడి యొక్క గద ధాటికి వెంటనే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ, రకరకాల దేవతలు, ఋషులు, మునులు అందరూ బయట చూస్తున్నారు కదా, అంతరిక్షంలో విమానాల్లో కూర్చొని మ్యాచ్ చూస్తున్నారు కదా, యుద్ధం చూస్తున్నారు కదా, వాళ్ళందరూ ఏడవడం, గట్టిగా హా 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 అనేసి అరవడం, ఏడవడం స్టార్ట్ చేశారంట. అయ్యో 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 భగవంతుడు గద పడిపోయింది. సో భగవంతుడు మాత్రం ఈ హిరణ్యాక్షుడి యొక్క ప్రేమతో ప్రేమని స్వీకరిస్తూ ఆనందాన్ని అనుభవిస్తున్నాడు. ఓ ఎంతో ధర్మాంగి పాటిస్తున్నావు నువ్వు అని భగవంతుడు తప్పకుండా ఆయన ఈ విధంగా యుద్ధ ప్రదర్శనతో ప్రసన్నుడయ్యాడు భగవంతుడు. ఎందుకంటే భగవంతుడు అతనితో యుద్ధం చేస్తూ ఎంజాయ్ చేస్తున్నారన్నమాట. ఓహో చాలా బాగా కొట్టావు, నైస్. ఇప్పుడు సరే, నువ్వు ఎంతో బాగా ధర్మంతో నన్ను మళ్ళీ ప్రహారం చేయకుండా వెయిట్ చేస్తున్నావు కదా, సరే నీకోసం నేను కూడా ఒక అస్త్రాన్ని, మరి నెక్స్ట్ అస్త్రాన్ని ఉపయోగిస్తాననేసి సుదర్శన చక్రాన్ని ఆహ్వానిస్తారనమాట. ఇప్పుడు సుదర్శన చక్రాన్ని ఆహ్వానించగానే తం వ్యగ్రచక్రం ద్వితిపుత్రాధమేన స్వపార్షదముఖ్యేన విసజ్జమానం చిత్రవాచో తద్విదాం కేచరాణాం తత్రస్మా సంస్వస్తితే ముంజహీతి. ఇలా భగవంతుడి చేతిలో ఇలా సుదర్శన చక్ర తిరుగుతూ ఉండగానే, అంటే ఇప్పుడు వెంటనే భగవంతుడు ఆ సుదర్శన చక్రతో ఆ యొక్క హిరణ్యాక్షుడిని వధించబోతున్నాడు అనే విషయాన్ని చూసి అన్ని చోట్ల నుంచి దేవతలు, ఆ ఋషులు చూస్తున్నారు కదా, వీక్షిస్తున్నారు కదా విమానాల్లోంచి, వాళ్ళందరూ కూడా గట్టిగా అరుస్తున్నారంట, మీకే విజయం లభించుగాక, ఇంకా ఆలస్యం చేయకండి, వీడిని వెంటనే చంపేసేయండి, వీటితో ఇంకా ఎక్కువసేపు ఆడకండి అని ప్రాధేయపడుతున్నారు భగవంతుడిని ఇప్పుడు సుదర్శన చక్రాన్ని ఆహ్వానించగానే. సో మీరు కూడా అదే అనుకుంటున్నారా? సో ఇప్పుడు వెంటనే ఆ సుదర్శన చక్రంతో ఆ హిరణ్యాక్షుని వధించేస్తాడని? కాదండి, అలా జరగదు సీను. సతం నిశమ్యాత్తరతాంగమఘ్రతో వ్యవస్థితం పద్మపలాశలోచనం విలోక్య చామర్ష పరిప్లుతేంద్రియో వృషాస్వదంతచ్చదమాదశ్వసన్. ఇలా ఎప్పుడైతే అసురుడు చూశాడో, భగవంతుడు సుదర్శన చక్రాన్ని ఆహ్వానించాడు అని అలా నించొని సుదర్శన చక్రంతో ఉన్న భగవంతుడి యొక్క దృశ్యాన్ని, ఆయన కళ్ళని, ఆయన రూపాన్ని చూసిన వెంటనే ఇంకా ఈ యొక్క అసురుడి యొక్క కోపం, క్రోధం అదే పాము యొక్క క్రోధంలా పెరిగిపోయిందంట. ఆ క్రోధంతో ఇప్పుడు తన పెదవుల్ని కొరుకుతున్నాడు అనమాట. అంటే ఇలా ఎక్స్ప్రెషను అక్కడ హిరణ్యాక్షుడు ఇస్తున్నాడు అనమాట భగవంతుడిని ఈ యొక్క సుదర్శన చక్రాన్ని ఆహ్వానించగానే. సో అంటే ఇప్పుడు ఈయన రెడీగా నించోడేమి, అక్కడ వెయిట్ చేయడు. ఓకే సుదర్శన చక్రం వచ్చేసింది కదా, ఇప్పుడు నా తలకాయ వెళ్ళిపోతుంది అని వెయిట్ చేయట్లేదు. ఇక్కడ ఇప్పుడు ఆయన అటాక్ చేస్తారనమాట హిరణ్యాక్షుడు కూడా. కరాలదంశ్చక్షుర్భ్యాం సంచక్షానో దహన్నివ అభిప్లుత్య స్వగదయా హతోసీత్యాహనధరిం. హిరణ్యాక్షుడేమీ భయపడలేదు, వెంటనే గట్టిగా అరుస్తూ, ఇక్కడ హిరణ్యాక్షుడు కూడా అవి కొరలు ఉన్నాయన్నమాట భయంకరంగా. సో ఎంతో గట్టిగా అరుస్తూ ఏమని, హతోసీత్యాహనధరిం, ఓ హరి ఇప్పుడు నువ్వు చనిపోతున్నావు, ఈ దెబ్బకి చనిపోతావు అని గట్టిగా గదను తీసుకొని ఆయన పైకి గట్టిగా ప్రహారం చేశారనమాట.
అలా ప్రహారం చేసినప్పుడు ఏం జరిగిందంట అంటే గాల్లో స్ప్రింగింగ్ ఇన్ టు ద ఎయిర్ ఏమ్ ద మేస్, గాల్లోకి ఎగిరి మరీ ప్రహారం చేశారనమాట గదతో భగవంతుడికి. అప్పుడు ఏం జరిగింది మరి, పదా సవ్యేన తాం సాధు భగవాన్ యజ్ఞశూకరః లీలయా మిషత శత్రు ప్రాహరద్వాతరంహసం. అలా ఓ విదుర ఆ సమయంలో ఆ విధంగా ఆ హిరణ్యాక్షుడు చూస్తుండగానే భగవంతుడు వరహ రూపంలో ఉన్న భగవంతుడు ఎంతో ఆడుకుంటూ, ఎలాగైతే ప్లేఫుల్లీ అంటే ఆడుతూ పాడుతూ భగవంతుడు ఆ గదని ఇలా ఇప్పుడు కాలుతో తన్నేసాడనమాట గదని. అంటే గద భగవంతుడిని ప్రహారం చేయడానికి వస్తుంటే కాలుతో లెఫ్ట్ ఫుట్ ఎడం కాలుతో భగవంతుడు ఆ గదని తన్నేసాడంట. ఆ గద కింద పడిపోయిందనమాట. సో అంటే అది ఒక గేమ్ ఆడినట్టుగా భగవంతుడు ఆ గదని కాలుతో తన్నేసాడనమాట. అంటే అది ఏమాత్రం ప్రభావం చూపించలేదు భగవంతుడి పైన. సో ఇది చూసిన తర్వాత ఇప్పుడు భగవంతుడు కూడా అలాగే అదే స్టైల్లో ఆహచ్చాయుధం మాదత్స్వ గతస్వత్వం జిగీషసి ఇత్యుక్తస్స తదా భూయస్ తాడయన్ వ్యనదద్భృశం. భగవంతుడు ఇప్పుడు అన్నాడు ఏమని, గద తీసుకో మళ్ళీ ఒకసారి ట్రై చేయి, మళ్ళీ ఒకసారి ప్రహారం చేయి, నీ మొత్తం శక్తి అంతా ఉపయోగించి మళ్ళీ ఒకసారి ప్రహారం చేయి మళ్ళీ ఒకసారి. సో ఈ విధంగా భగవంతుడు అనేసరికి ఈ యొక్క అసురుడికి ఇంకా క్రోధం పెరిగిపోయి ఇంకా గట్టిగా అరుస్తూ ఈ యొక్క గదను తీసుకొని మళ్ళీ ప్రహారం చేశారంట. ఈసారి భగవంతుడు ఏం చేశారు, తాంస ఆపతతిం వీక్ష్య భగవాన్ సమవస్థితః జగ్రాహ లీలయా ప్రాప్తాం గరుత్మానివ పన్నగీం. వెంటనే అలా గద మళ్ళీ ఎగురుకుంటూ భగవంతుడి పట్ట రాగానే గరుడుదేవుడు గరుత్మాన్ ఇవ పన్నగీం, ఎలాగైతే గరుత్మంతుడు పాములు పట్టేసుకుంటాడో ఆ విధంగా భగవంతుడు ఆ గదని పట్టేసుకున్నాడంట. అంటే క్యాచ్ అంటే ఇక్కడ భగవంతుడు గేమ్ ఆడుతున్నట్టే ఉంది ఆయనకి ఏంటంటే ఈజ్ లైక్ ఆయనకు ఒక ప్లే, అదొక ఆట అనమాట. భగవంతుడు అక్కడ ఆట ఆడుతున్నాడు అంతే. ఆయన వెంటనే గద పంపిస్తే ఇంకోసారి ప్రహారానికి చేత్తో పట్టేసుకున్నాడు, క్యాచ్ పట్టుకున్నాడు అనమాట. క్యాచ్ పట్టుకొని ఎలాగైతే గరుడదేవుడు పాములు పట్టుకుంటారో చేతులతో ఇలా పట్టేసుకుంటారు. స్వపౌరుషే ప్రతిహతే హతమానో మహాసురః నైచ్చద్గదాం ధీయమానాం హరినా విగత ప్రభ. సో ఇప్పుడు ఏం జరిగిందంటే, ఇప్పుడు ఎలా ఉందంటే హతమానో మహాసురః, ఈ మహా అసురుడి యొక్క మానం హత అంటే మానం అపమానం అయిపోయింది. ఇది ఒక రకమైన పెద్ద అపమానం. ఎందుకంటే ఆయన శక్తి, ఆయన అస్త్రాన్ని ఆయన ఎంతో అవమానించే విధంగా భగవంతుడు ఎంతో చులకన చేసేసాడు. మీ శక్తి, నీ అస్త్రాలు నాకు ఒక ఆట వస్తువు కిందకి లెక్క, నీ గద మీ యొక్క అస్త్రాలని అన్నట్టుగా భగవంతుడు చూపించేసరికి బాగా ఇప్పుడు కురుంగిపోయాడు అనమాట. అందుకే ఈసారి అనిపించింది ఇప్పుడు చాలా తేలిక తీసి పారేస్తున్నారు నా గదని, మళ్ళీ భగవంతుడు అంటున్నాడు తీసుకో మళ్ళీ ట్రై చేయని. సో ఈసారి మాత్రం మళ్ళీ గదని తీసుకోలేదన్నమాట. భగవంతుడు క్యాచ్ పట్టుకొని తీసుకో మళ్ళీ ట్రై చేయి మళ్ళీ ఒకసారి ప్రయాసం చేయి, నన్ను చంపాలనుకుంటున్నావు, నన్ను జయించాలనుకుంటున్నావు కదా, విజయం మళ్ళీ ట్రై చేయి. సో ఈసారి ఎంత సిగ్గుతో తీసుకోలేదన్నమాట హిరణ్యాక్షుడు. ఈసారి గద ప్రసారం చేయడు, ఇప్పుడు ఇంకో అస్త్రాన్ని తీసుకుంటాడు అనమాట. జగ్రాహత్రీషికం శూలం జ్వలన లోలుపం యజ్ఞాయ ధృతరూపాయ విప్రాయాభిచరణ్యత. ఏం చేస్తున్నారంటే ఇప్పుడు కొత్త త్రిశికం శూలం జ్వలించే అంటే త్రిశూలంలో ఉన్న 3 శూలాల నుంచి అగ్ని పుట్టుకొస్తుంది అనమాట. అలా జ్వలించే ఆ త్రిశూలాన్ని తీసుకొని ఎంతో శక్తితో, కోపంతో, క్రోధంతో భగవంతుడిపై విసిరాడంట. ఎవరు భగవంతుడు? ఆయన యజ్ఞాయ ధృతరూపాయ, అన్ని యజ్ఞాల యొక్క భోక్త అయిన భగవంతుడి రూపం అది ఆయన్ని. సో అటువంటి ఆయన వైపు ఎలాగైతే ఒక వ్యక్తి తన తపోశక్తి అంతా ఉపయోగించి ఒక మంచి సాధువుని శపించడానికి ప్రయత్నిస్తాడో అలాంటి ప్రయత్నం చేశాడు అని.
తదోజసా దైత్యమహాభటార్పితం చకాసదంతః ఉదీర్ణధీధతి చక్రేణ చిచ్ఛేద నిశాతనేమిన హరిర్యత తార్క్ష్యపతత్రముజ్జితం. సో అలా మొత్తం శక్తినంతా ప్రయోగించి ఆ త్రిశూలాన్ని విసిరితే అలా త్రిశూలం గాల్లో వెలుగుతూ అలా ప్రయాణిస్తూ భగవంతుడి దగ్గరికి రాగానే భగవంతుడు ఆ త్రిశూలాన్ని ఆ గాల్లోనే వస్తుంటే తన సుదర్శన చక్రతో ఆ త్రిశూలాన్ని రెండుగా చీల్చి పారేశారన్నమాట. సో ఈ త్రిశూలంకి ఎంతో షార్ప్ ఎడ్జ్ ఉందన్నమాట. దాంతో అది మొత్తం చీల్చి పాడేసిందనమాట ఆ త్రిశూలాన్ని. ఎలాగైతే ఇంద్రుడు గరుడుమంతుడి యొక్క వింగ్ అంటే రెక్కని తన యొక్క వజ్రాయుధంతో చీల్చేశాడో, కట్ చేసేసాడో, ఖండించేశాడో ఆ విధంగా. సో ఎప్పుడు ఈ ఘటన జరిగిందంటే ప్రభుపాల ద్వారా రాస్తారు. ఒకసారి గరుత్మంతుడు తన మాతను తన సవతి తల్లి ఉందన్నమాట. ఇప్పుడు గరుత్మంతుడి యొక్క తల్లి పేరు వినీత, గరుత్మంతుడి యొక్క సవితి తల్లి పేరు కద్రు. సో ఒకసారి ఏదో షరతులో ఓడిపోతారు, అది జరుగుతుంది, మొత్తం స్టోరీ తర్వాత వస్తుంది. ఒక షరతులో ఓడిపోయి తద్వారా ఏమవుతుందంటే ఈ వినీత కద్రుకి దాసిగా మారిపోతుంది అనమాట. ఆమె యొక్క దాసత్వాన్ని స్వీకరించవలసి వస్తుంది. అలా అప్పుడు తన మాతను సవితి తల్లి యొక్క దాసత్వం నుంచి ముక్తం చేయడానికి ఆమె కోరిక మేరకు ఇప్పుడు అమృత కలశాన్ని తీసుకురావడానికి అనేసి, అది దేవతల దగ్గర ఉంది, ఆ దేవతల నుంచి ఎంతో జాగ్రత్తగా ఉన్న అమృత కలశాన్ని గరుత్మంతుడు, ఇది వేరే పురాణాల్లో వర్ణించబడింది స్టోరీ, అక్కడి నుంచి అమృత కలశాన్ని దొంగిలించుకొని వెళ్ళిపోతుంటారన్నమాట గరుత్మంతుడు వాళ్ళ అమ్మ కోసం. అలాంటి విషయం తెలుసుకోగానే ఇలా గరుడుదేవుడు అమృత కలశాన్ని తీసుకొని వెళ్ళిపోతున్నాడు దేవతాలోకం నుంచి అనేసి వెంటనే ఇంద్రుడు తన వజ్రాయుధాన్ని ప్రహారం చేస్తారు. సో ఇప్పుడు ఇక్కడ గరుడుదేవుడు ఆయనకు ఎంతో శక్తివంతుడు, ఆయన భగవంతుడి యొక్క వాహనం, దాన్ని ఎదుర్కొనే సామర్థ్యం ఉంది, దాని నుంచి తప్పించుకునే సామర్థ్యం కూడా ఉంది. కానీ అయినా కానీ ఆ యొక్క ఇంద్రుడి యొక్క వజ్రాయుధాన్ని, ఎందుకంటే అది కూడా భగవంతుడే ఆయనకు ప్రసాదించాడు, సో అది పనిచేయలేదంటే అది ఒక రకంగా భగవంతుడికి అపమానం. సో అందుకనే ఎలాగైనా దాన్ని కూడా రెస్పెక్ట్ చేయడానికి, దాన్ని కూడా ఆ వజ్రాయుధానికి కూడా అవమానించకుండా దానికి కూడా ఒక రెస్పెక్ట్ సమ్మానించడానికి తన యొక్క ఒక వింగ్ని అంటే ఒక రెక్కను ఇస్తారనమాట. సో రెక్క దెబ్బ తగిలి రెక్క ఒకటి కట్ అయిపోతుంది అనమాట ఆ విధంగా. సో అలాగే ఇక్కడ కట్ చేసేసారు అని చెప్తున్నారు అనమాట. సో ఇక్కడ గరుడ్మంతుడు రెక్క కట్ అయిపోతుంది, కానీ గరుడ్మంతుడు ఎంతో సెన్సిటివ్గా డీల్ చేశారు అక్కడ. అంటే పైలోకాల్లో ఇలా యుద్ధం జరిగేటప్పుడు కూడా ఎన్నో విషయాలను ఆలోచించి యుద్ధం చేస్తారు. ఇంకా ఇలాంటి పైలోకాల్లో ఉన్న వాసులు అందరూ కూడా చాలా సెన్సిటివ్గా డీల్ చేస్తారు. యుద్ధం చేసేటప్పుడు కూడా బాగా ఆచితూచి నియమాలు ఇంకా అవన్నీ కూడా చూసి ఆలోచించి యుద్ధం చేస్తారు, వ్యవహరిస్తారు అని చెప్పారు, ప్రభుపాల ద్వారా రాస్తారు. సో దీని తర్వాత వృక్నేశ్వశూలే బహుదారినాహరే ప్రత్యేత్య విస్తీర్ణమురో విభూతిమత్ ప్రవృద్ధరోషస్స కఠోరముష్టిన నదన్ ప్రహృత్యాంతరత్యాతాశుర. సో అప్పుడు ఏం జరుగుతుందంటే నెక్స్ట్ ఇలా తన ముందే చూస్తాడు, నేను వేసిన త్రిశూలం అంతా చీల్చి పారేశారు భగవంతుడి సుదర్శన చక్రంతో. సో అందుకనే ఇప్పుడు డైరెక్ట్ ఈ అస్త్రశస్త్రాలు కాదు, డైరెక్ట్ చేత్తోనే భగవంతుడికి గట్టిగా తన ఛాతిలో ఒకటి కొడతాననేసి ఎంతో కోపంతో, క్రోధంతో, తీవ్రంతో అక్కడికి వెళ్ళి భగవంతుడి ఛాతిలో ఎక్కడైతే భగవంతుడి శ్రీవత్స చిహ్నం ఉంటుందో అక్కడ గట్టిగా కొట్టారంట. కొట్టిన తర్వాత మాయమైపోయాడంట. ఎందుకు మాయమైపోయాడు? భగవంతుడి పైన ప్రహారం చేసిన తర్వాత మాయమైపోయాడంట హిరణ్యాక్షుడు. ఎందుకు మాయమైపోయాడు అది చూద్దామంట. సో శ్రీవత్స మార్క అనేది ఏంటంటే అది ఏం లేదు, కొంచెం తెల్ల వెంట్రుకలు ఉంటాయన్నమాట భగవంతుడి ఛాతిలో. ఆ ప్లేస్ని శ్రీవత్స అదొక చిహ్నం అనమాట. సో అక్కడ లక్ష్మీదేవి నివసిస్తుంది. ఇంకా
ఆ చిహ్నం అనేది ప్రత్యేకత అనమాట. భగవంతుడికి మాత్రమే ఇలా శ్రీవత్స చిహ్నం ఉంటుంది. వైకుంఠంలో భగవంతుడిలాగే అందరికీ చతుర్భుజాలు, రూపం, అలంకరణ అవన్నీ ఒకేలా కనిపించినా కొన్ని విషయాలు మాత్రం భగవంతుడికి ప్రత్యేకంగా ఉంటాయి. అందులో ఇది ఒకటి, శ్రీవత్స చిహ్నం. దీని ద్వారా భగవంతుడిని ఈజీగా మనం గుర్తించవచ్చు అనమాట, ఈయన భగవంతుడు విష్ణువు అని. సో నెక్స్ట్, తేనేత్తమాహత క్షత్తర్ భగవానాది సూకర నాకంపట మనాక్వాపి సృజా హత ఇవాద్విప. ఇలా అసురుడు ఎంతో గట్టిగా ఛాతిలో గుద్దినా కానీ భగవంతుడు శూకర రూపంలో ఉన్న వరహ రూపంలో ఉన్న వరాహస్వామికి ఏమాత్రం అసలు దెబ్బ తగిలినట్టే లేదంట. ఎలా అనిపించిందంటే, ఎలాగైతే ఇక ఏనుగు పైన పూలు విసిరాడు అనుకోండి, ఒక పూల మాలనో పువ్వులనో వేణుగు పైన విసిరారనుకోండి, ఆ పువ్వు దగ్గర ఎక్కడైనా పువ్వులు తగిలేసి అలా ఒక 2 పువ్వులు తగిలేసి ఏనుగు కింద పడిపోతుందా? అసలు ఏనుగు ఎలా అనిపిస్తుంది? దెబ్బ తగులుతుందా? వేణుకి చాలా ఆనందంగా ఉంటుంది, పూలు వర్షం కురిచినట్టు. అలా ఇక్కడ భగవంతుడు కూడా అనిపించిందంట. అంటే ఆయన కొట్టిన దెబ్బ నాకు అసలు ఏం అనిపించలేదు, ఒక్క ఇంచు కూడా కదలలేదు అక్కడ నుంచి భగవంతుడు. సో అందుకే మనోడికి అర్థమైపోయి హిరణ్యాక్షుడికి భగవంతుడికి అసలు ఏం ఎఫెక్ట్ లేదు అంటే, ఇప్పుడు మనం ఈ బలం ఈ శక్తి పనికిరావు, ఇంకా వేరే మార్గం ట్రై చేయాలనేసి మాయమైపోయాడు అనమాట వెంటనే అర్థం చేసుకొని. సో భగవంతుడు ఎంజాయ్ చేస్తున్నాడు ఇదే ఇలా కొడుతుంటే. భగవంతుడు ఏమనలేదు ఏంటంటే, భగవంతుడు ఎలాగంటే ఇప్పుడు ఆయన పుత్రుడే కదా, అంటే ఒక విధంగా పార్షదుడు, అందరూ భగవంతుడి సంతానమే. సో ఎలాగైతే ఒక చిన్న పిల్లవాడు అంటే 1 సంవత్సరం 2 సంవత్సరాల చిన్న బాబు ఉంటాడు కదా, అతను కొడితే పెద్దవాళ్ళు లేకపోతే వాళ్ళ తండ్రి గట్టిగా కొట్టారనుకోండి, వాళ్ళకి దెబ్బ తగులుతుందా? అలా ఆట ఆడుకుంటూ ఆయన కొడుతుంటే ఎంతో ఆనందాన్ని ఆస్వాదిస్తారు తండ్రి. అలాగే ఒక చిన్నపిల్లలు మనం పెద్దవాళ్ళని కొట్టిన 1 సంవత్సరం వాళ్ళు గుద్దిన మనకు ఒక ఆనందం కలుగుతుంది. ఆ విధంగా భగవంతుడు అక్కడ ఆనందాన్ని అనుభవిస్తున్నారు. కానీ ఎలాగైతే ఒక తండ్రి తన కుమారుడు చేత అలా ఆటకాయకంగా దెబ్బతిన్నా కానీ ఎలాగైతే ఆనందాన్ని అనుభవిస్తారో అటువంటి ఆనందాన్ని భగవంతుడు అనుభవిస్తున్నారంట. అతోరుదాసృజన్మాయాం యోగమాయేశ్వరే హరో యాం విలోక్య ప్రజాస్త్రస్త సంయమం. సో అప్పుడు అసురుడు ఏం చేస్తాడంటే, ఇంకా ఇలా డైరెక్ట్గా ఫేస్ టు ఫేస్ కొట్లాడితే యుద్ధం చేస్తే ఆయనకి ఏం అయ్యేటట్లేదు. ఇప్పుడు నా మాయాజాలం, మాయ ద్వారా భగవంతుడిని అంటే వరాహస్వామిని నా మాయ యొక్క ప్రదర్శన ద్వారా ఆయనని ఇక్కడ వర్ణించారు శ్లోకంలో. యోగ మాయేశ్వరే హరో, యోగమాయకే ఈశ్వరుడైన హరినే ఆయన పైన ఈయన మాయ చూపించాలనుకుంటున్నాడంటే ఎవరు? హిరణ్యాక్షుడు. సరే అనేసి ఇప్పుడు ఎలాగంటే ఇలాంటి వాతావరణాన్ని సృష్టించారంటే మొత్తం ప్రపంచంలో విశ్వమంతా కూడా అందరికీ భయభ్రాంతులకు గురైపోయారనమాట. అందరూ అనుకుంటున్నారు ఇప్పుడే వినాశనం అవ్వబోతుందా ఏంటి, సృష్టి మొత్తం వినాశనం సమయం వచ్చేసిందా, ఆసన్నం అయిపోయిందా, అటువంటి భయాన్ని అందరిలో పెంపొందించే విధంగా అటువంటి భయంకరమైన వాతావరణాన్ని సృష్టించారంట మాయా శక్తితో, ఇతని మాయ ద్వారా. ఎవరు? హిరణ్యాక్షుడు. ఎంతగా అంటే అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా భయపడిపోయారని మరి దేవతలందరూ కూడా. సో ఇప్పుడు మరి ఏంటి ఆ భయంకరమైన వాతావరణం, అది కూడా వర్ణించబడింది. ప్రవవుర్వాయవశ్చండాస్తమః పాంసవం ఐరయన్ దిగ్భ్యో నిపేతుర్గ్రావాణః క్షేపాణై ప్రహిత ఇవ. సో ఎంతో తీవ్రమైన గాలులు వీస్తున్నాయంట అన్ని దిశలలోంచి, ప్రతి వైపు అంధకారం వ్యాపిస్తుందంట, దుమ్ము ధూళి లేచి తిరుగుతున్నాయన్నమాట. అవి ఒక స్టామ్ సైక్లోన్ లాగా గాలి గట్టిగా తిరుగుతుందన్నమాట. ప్రతి వైపు నుంచి రకరకాల వైపుల నుంచి ఎంతో వేగంతో పెద్ద పెద్ద రాళ్ళు పడుతున్నాయంట. ఒక మెషిన్ గన్ నుంచి కాలుస్తే తూటాలు ఎలా వెళ్తాయి అలా పెద్ద పెద్ద రాళ్ళు అన్ని దిశల నుంచి పడుతున్నాయంట. ద్యౌర్నష్ట భగానుభ్రౌఘ్యై సవిద్యుత్స్తనయుత్నుభిః వర్షద్భిః కేశాశ్రుగ్ విన్మూత్రాస్తి నిత్యాసకృత్.
అంతేకాకుండా ఆకాశంలో ఉన్న చుక్కలు, తారలు, చంద్రుడు, సూర్యుడు అన్నీ కూడా ఏం కనిపించట్లేదు, అన్నీ కూడా అంధకారం అయిపోయాయి అన్నమాట. అంటే అక్కడ అంతా కూడా ఇప్పుడు మరి ఏం జరిగిందంటే అక్కడ మబ్బులు ఎంతో ఘనమైన మేఘాల ద్వారా అంతా కప్పేసాయి ఆకాశాన్ని అంతా, అంతరిక్షంలో అంతా. తద్వారా అక్కడ ఇంకేం కనిపించట్లేదు, మొత్తం అంధకారం ఉంది. అప్పుడు పెద్దగా ఉరుములు మెరుపులు పెద్దగా శబ్దాలు చేస్తున్న తర్వాత ఆకాశం నుంచి వర్షం పడుతుందంట. అంటే మామూలు వర్షం కాదు, ఆకాశం నుంచి ఏం వర్షం పడుతుందంటే ఆ వర్షంలో పడేవి ఏంటంటే ముఖ్యంగా చీము, నెత్తురు, ఎంట్రుకలు, మలమూత్రాలు, ఇంకా ఎముకలు, ఇవన్నీ వర్ష రూపంలో పడుతున్నాయి అన్నమాట. ఇంకా అంతేకాదు, ఇంకా ఉన్నాయి. గిరయః ప్రత్యదృశ్యంత నానయుధాముచోనగా దిగ్వాససో యాతు ధాన్యః శూలిన్యాముక్తమూర్ధజ. ఇంకా ఏం చెప్తున్నారంటే, ఓ ఈ పాపం ఎరుగని ఓ విదురా, పెద్ద పెద్ద పర్వతాల నుంచి పెద్ద పెద్ద అస్త్రాలు, రకరకాల అస్త్రాలన్నీ కూడా ఒకేసారిగా అన్ని రకరకాల పర్వతాల నుంచి అవన్నీ కూడా ఆక్రమణ చేస్తున్నాయంట, భగవంతుడి వైపు వస్తున్నాయి. ఇంకా ఎంతో నగ్నంగా ఉండే రకరకాల రాక్షసులు వాళ్ళ జుట్టంతా కూడా విరబూసుకొని ఉన్నామంట, లూజ్ హెయిర్. దాని తర్వాత చేతిలో త్రిశూలాన్ని పట్టుకొని వాళ్ళందరూ కూడా ఎంతోమంది అలా ఆక్రమణకు వస్తున్నారంట. సో ఇవన్నీ చాలా భయంకరంగా ఉందంట దృశ్యం. ఇంకా ఏం జరుగుతుందంటే బహుభిర్యక్షరక్షోభిః పత్యశ్వరథకుంజరైః ఆతతాయిభిరుత్సృష్ట హింస్ర వాచోతి వైశ్యసః. ఇంకా ఎంతో క్రూరమైన శబ్దాలు, వాక్యాలు, గానాలు చేసుకుంటూ ఎంతోమంది యక్షలు, రాక్షసులు వీళ్ళందరూ కూడా కొంతమంది కాలినడకపైన, ఇంకా కొంతమంది గుర్రాలపైన, కొంతమంది ఏనుగులపైన, కొంతమంది రథాలపైన, రకరకాల సవారీలతో వాళ్ళందరూ ఎంతో పెద్ద సంఖ్యలో వస్తున్నారంట ఆక్రమణ చేయడానికి. ఇవన్నీ చూసిన భగవంతుడు ఏం చేశారు? ప్రాదుష్కృతానాం మాయానాం ఆసురీణాం వినాశయత్ సుదర్శనాస్త్రం భగవాన్ ప్రాయుంక్తాదైతం త్రిపాఠ్. తో భగవంతుడు ఆయన అన్ని యజ్ఞాలకి ఆయనే భోక్త. అటువంటి భగవంతుడు ఏం చేశాడు వెంటనే అంటే అతను తన సుదర్శనాన్ని వదిలేయంట. సుదర్శన చక్రాన్ని వదలగానే ఆ సుదర్శన చక్రం యొక్క ప్రభావం ద్వారా ఈ అన్ని మాయాజాలం ఏదైతే సృష్టించాడో ఈ అసురుడు మొత్తం మాయమైపోయింది అనమాట. మాయాజాలం అంతా మాయమైపోయింది, ఏమీ లేదు, అంతా క్లీన్ అయిపోయింది. ఇది సుదర్శన చక్రం యొక్క ప్రభావం, శక్తి అనమాట. సుదర్శన చక్రం ముందట ఏ మాయా నిలవలేదనమాట. సో అందుకనే ఇక్కడ ఒక ఉదాహరణ ఇస్తారు ప్రభుపాదుల వారు. అలా ఒకసారి దుర్వాస ముని, అంబరీష్ మధ్యలో ఒక చిన్న వివాదం జరుగుతుంది. దీనివల్ల ఏం జరుగుతుందంటే దుర్వాస ముని తన మాయా శక్తి, యోగ శక్తి ద్వారా తన ఒక అసురుడిని సృష్టిస్తాడనమాట ఈ అంబరీష్ మహారాజుని హతమార్చడానికి. సో వెంటనే అంబరీష్ మహారాజు ఏం ప్రార్థించుకున్నా కానీ ఆయన గొప్ప భక్తుడు కనుక ఆయన్ని రక్షించడానికి సుదర్శన చక్రం వెంటనే వచ్చేస్తుంది. అక్కడికి వచ్చేసి అసురుడిని వధించేస్తుంది. వెంటనే ఈ యొక్క దుర్వాసముని వైపు రాగానే దుర్వాసముని కూడా ఆ సుదర్శన చక్రం నుంచి తప్పించుకోవడానికి ముల్లోకాలు పరిగెడతాడనమాట. సో సుదర్శన చక్రం వెంటనే వెనక వస్తుంది. ఎంత దూరం పరిగెట్టినా కానీ దుర్వాసముని సుదర్శన చక్రం నుంచి తప్పించుకోలేకపోతాడు. సో అటువంటి దుర్వాసముని, ఎంతో యోగి అయిన దుర్వాసముని కూడా సుదర్శన చక్రం నుంచి తప్పించుకోలేకపోయాడు. సో సుదర్శన చక్రం అనేది చాలా శక్తివంతమైన అస్త్రం భగవంతుడిది. సో అంతేకాకుండా ఇక్కడ భగవంతుడిని త్రిపాఠ్ అని కూడా వర్ణించారు. త్రిపాఠ్ అంటే అన్ని మూడు పథాలు ఉంటాయి. యజ్ఞ మార్గం, యోగ మార్గం, కర్మ మార్గం. వారు ఇన్ని రకాల మార్గాల్లో ఏ ఒకటి అర్పిస్తారు భగవంతుడికి. యజ్ఞం, కర్మ ద్వారా వాళ్ళు ఎన్నో ద్రవ్యాల్ని, వస్తువుల్ని అర్పిస్తారు, అదో రకమైన యజ్ఞం. యోగ ద్వారా ధ్యాన యోగ, భగవంతుడి పైన ధ్యానం చేసి వాళ్ళ ధ్యానాన్ని ద్వారా అర్పిస్తారు, భగవంతుడి త్యాగం చేస్తారు. జ్ఞానయోగ, జ్ఞానం ద్వారా చింతిస్తూ భగవంతుడిని అర్థం చేసుకోవడానికి చింతన, ఆ భావనని అర్పణిస్తారు భగవంతుడి. సో ఈ విధంగా ఎన్ని రకాలుగా చేసినా అవి ఎప్పుడైతే భగవంతుడిని చేరుకుంటాయో, వాళ్ళు ఎప్పుడైతే భగవంతుడిని అర్థం చేసుకుంటారో, ఎప్పుడైతే భగవంతుడిని వాసుదేవ సర్వం ఇది అని అర్థం చేసుకుంటారో అప్పుడే వారు ఏ మార్గాన్ని అనుసరించినా దానికి ఫలించినట్టు, లేకపోతే ఫలించినట్టు కాదనమాట. ఆ మార్గాలన్నీ కూడా వ్యర్థం. సో
అన్నిటికీ మూలం, అన్నిటికీ లక్ష్యం, అన్ని మార్గాలకు అసలైన లక్ష్యం అవి ఎప్పుడు ఫలించేవంటే ఎప్పుడైతే వాళ్ళు భగవంతుడిని చేరుకుంటారో ఆ మార్గాలు భగవంతుడి దగ్గరికి తీసుకెళ్ళగలుగుతాయి. సో ఇదండి ఈరోజు విషయం. మరి ఇప్పుడు ఏం జరిగింది, ఇంకా చావలేదు హిరణ్య అక్ష. సో దీని తర్వాత ఏం జరుగుతుందనే విషయం రేపు చూద్దామంట. ఇంకా మిగతా శ్లోకాలన్నీ కూడా చూద్దాం రేపే కంప్లీట్ చేయడానికి ఈ అధ్యాయాన్ని. సో ఈరోజు ఇక్కడే ముగిస్తాను. చాలా చాలా ధన్యవాదాలు మీ అందరికీ. శ్రీల ప్రభుపాద్ की जय, ग्रंथराज श्रीमद् भागवतम की जय, समवेत गौर भक्त वृंद की जय, निताय गौर सीतानाथ प्रेमानंदी, हरि हरि बोल.